అచ్చా, ఇది రాద్దాం. ఇదైతే బాగుంటుంది. నా ఫీలింగ్స్ మొత్తం ఈ లెటర్లోనే రాస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో ఒక భాగం అవుతాను. ఈ లెటర్, నా జీవితం రెండు నీ చేతిలోనే ఉంది. ఇట్లు నీ ప్రసాద్. అమ్మయ్యా, లెటర్ మొత్తం రాసేసా. ఇంకా అమ్మాయికి ఇవ్వడమే బాకీ. ఈ లెటర్ మళ్ళీ బాగా మరపెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో ఆమె. అయినా ఈ లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుద్దో ఏంటో, నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో. నేను లవ్ లెటర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ తాలూకాలు చూస్తే అమ్మో వద్దు. అయినా చదువు మీద ఇన్ని డౌట్లు వచ్చి ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. ఆ బేవర్స్ గాడు నేనే. బొక్కగా ఇంత పొద్దున నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, నాదే తప్పు. మావా అంతా వినేసావరా? వారిని బోషిడేక తలుపులు కూడా వేసుకోవరా? అయినా ఇప్పుడు ఏమైందిరా? అయినా ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. నేనైతే దొబ్బేస్తున్నా. అంతేలేరా, ఫ్రెండ్స్ అంటారు, ఏదైనా అంటే అలుగుతారు. ఆయింట్మెంట్ పూసింది చాలు, వెళ్ళి ముందు రెడీ అవ్వు. ఓకేరా మావా. మావా నేను రెడీ. అయ్యిందా? రే మామా, ముందే చెప్తున్నా, లవ్ సక్సెస్ అయితే మాత్రం బిర్యానీ ఇప్పించాలరా. బిర్యానీ ఏంట్రా, బిర్యానీ షాపే ఇప్పిస్తా. పదా. చెప్పడం మర్చిపోయాను రా, అదేదో బొక్కల లెటర్ అన్నావుగా, పట్టుకున్నావా? పెట్టుకున్నారా మావా, ఎందుకైనా మంచిదని ఇస్త్రీ కూడా చేసేసాను. కడ్రైరు, చొక్కా, పెయింట్ కూడా తొలగించాల్సింది కదా. ఓపిక లేనంత పని ఏం చేస్తావు? నైట్ అంతా కూర్చొని లెటర్ రాసాను రా, అందుకే నేను. బొక్కల లవ్ లెటరా? రే బొక్క గిక్క అని మాట్లాడుకో. అవునరా మావా, ఏంట్రా చలి చంపేస్తుంది, పైగా ప్యాంట్ బొక్కలో నుంచి చలి వచ్చేస్తుంది. మరే ఈరోజు కాస్త తక్కువే మామ, నిన్న చూడాల్సిందే, చలి మామూలుగా లేదు. రే మావా, ఇక్కడేనా మావా, ఇక్కడే ఆ పిల్ల వస్తుంది. ఏంట్రా మావా, అమ్మాయి ఇంకా రావట్లేదు? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా సిటీ బస్ కాదు. అమ్మాయి టైం పడుతుంది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏంటో. రే ఆ సెంటివ్రా. ఎందుకురా మామ? ఇదిగో తీసుకో. ఏమంటే టైం ఎంత అయింది చెప్తారా కొద్దిగా? నేనేమన్నాను రా, అమ్మాయి ఎలా పారిపోతుంది? బాబు వద్దాం. రే మావా, నేనేమన్నాను రా, అమ్మాయి ఎలా పారిపోతుంది? ఇందాక దారిలో నువ్వు పెయింట్ బొక్కల్లో నుంచి గాలి వస్తుంది అన్నావు కదా, అది నీ పెయింట్ జిప్పు బొక్కలో నుంచి వస్తుంది. రే ముందే చెప్పాలి కదరా. నాతో తర్వాత గొడవ పడదు గాని అటు చూడు, ఆ అమ్మాయినేమో. హలో ప్రసాద్ గారు. హలో పార్వతి గారు. మీకెళ్ళా? అవును, మీరు ఒక్కరే వచ్చారా? మా చిలుక పట్టు వచ్చాను, తను నాకన్నా ముందే వచ్చేసింది. అంటే ఇప్పుడు వచ్చింది మీ చెల్లా? అవును, మీరు కూడా దర్శనానికి వచ్చారా? ఇప్పుడే మీ చెల్లికి గుడికి పోకుండానే దర్శనం అయిపోయింది. నువ్వు మీరా నువ్వు ఏంట్రో మామ అట్లా? మీరు వెళ్ళండి పార్వతి గారు.
చూడరా నా పార్వతి దీపాల మధ్య ఉన్న చుక్కలా ఉంది. చెక్కల మాటలు మాట్లాడకు, ముందు ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తాను కానీ ఎక్కడో కొంచెం భయం ఉందిరా. ఇంకెన్ని రోజులు ఇలా వెర్రి చూపులు చూసుకుంటూ పిచ్చోడ్లా తిరుగుతావు? ఏట్రా మావా, ఇప్పుడు నన్ను పిచ్చోడు అంటున్నావా? ముందు వచ్చిన పని చూడరా కచోడి. ఏంటండి? అది అది పర్లేదండి, చెప్పండి, నేనేమనుకోను. ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నా కానీ చెప్పండి, పర్లేదు. అంటే నేను చెప్పలేని ఫీలింగ్స్ ఈ లెటర్లో రాసాను, తీసుకోండి. ఏంటి లెటరా? నీకేనా పిచ్చా? అయినా ఇలాంటివి నాకు నచ్చు. రే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? రే మామ, బిర్యానీ పార్టీ మిస్ అయిపోయిందిరా. ఒక్కల ఏడుపులో ఒకటి. అసలే నా లవ్ సక్సెస్ అవ్వలేదని నేను ఏడుస్తుంటే నువ్వు ఒకటి నా ప్రాణానికి. అది కాదురా మావా. పదాచి ఏంట్రా మావా అలా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? నీలాంటి బొక్కగాడికి పడే కన్నా రిజెక్ట్ చేయడమే మంచిదైంది. నాకేం తక్కువరా మావా? నీకు అన్నీ తక్కువేరా. ఏంటండి ఇలా వచ్చారు? అది అది నీ ప్రేమని అర్థం చేసుకున్నా. అయినా ఈ టైంలో వచ్చారండి? ఆ రోజు మా చెల్లి ఉందని ఆ లెటర్ తీసుకోలేదు, ఆ తర్వాత తీసుకున్నా. మరి మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా పెళ్లి చేస్తున్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చేసా. ఇక నుంచి మీరే అమ్మైనా అన్నైనా. అన్నా? ఆహా, అలా కాదండి, అమ్మైనా నాన్నైనా అంటున్నా. ఇదిరా పిల్లలు నా లవ్ స్టోరీ. ఎలా ఉంది? సిరిగిపోలే? అరే ముఖేష్, తెలుసా అప్పట్లో మా డాడీ లవ్ స్టోరీని కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఒరే బాబు, చెప్పాడు పెద్ద కచోడి స్టోరీ. మీ నాన్నకి చెప్పుడే, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. ఏదో సినిమాలో స్టోరీ చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడు. చెప్పరా మీ నాన్నకి. బెట్ట ఎంత బెట్టని కాస్తాను రా.